మిత్రులందరికీ TFS సాగుబడికి స్వాగతం అండి. రామ్ నేను మీ సూర్యభాస్కర్. సో ఈ వీడియోలో విషయం ఏంటంటే, మీలో ఎవరికైనా డబ్బీ బ్యాడ్గా విత్తనాలు కావాలనుకుంటే కనుక 8309335844 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు. సేమ్ ఇదే నెంబర్ నేను డిస్క్రిప్షన్లోను అండ్ అలాగే పిన్ కామెంట్ అండ్ అలాగే స్క్రోలింగ్లో కూడా ఇస్తాను. సో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆర్డర్ చేయొచ్చు అన్నమాట. తను మీ రిటైలర్ కాదు, సో బేసిక్గా తను ఒక ఫార్మర్. సో వాళ్ళు కేవలం ఈ డబ్బీ బ్యాడ్గానే కాకుండా కడ్డీ బ్యాడ్గా అండ్ అలాగే లార్జ్ అమౌంట్లో మనకి హైబ్రిడ్ విత్తనాలు కూడా సాగు చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా తన దగ్గర డబ్బీ బ్యాడ్గా ది బెస్ట్ క్వాలిటీ సీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దరిదాపు ఒక 5 acres వరకు డబ్బీ బ్యాడ్గా వేశారన్నట్టుగా చెప్పారు. సో తను ఎవరో అని కాదు, సో మీలో కూడా చాలా వరకు తను తెలిసే ఉంటారు. సో మై విలేజ్ అగ్రికల్చర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో తన వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా వరకు తను వీడియోస్ చేసి ఉన్నారు. అండ్ అలాగే టెక్నికల్ ఫార్మింగ్ ఎడ్యుకేషను ఏదో ఛానల్ ఉంది, తనకి 2 ఛానల్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఛానల్స్లో కూడా తను అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. సో అగ్రికల్చర్ స్టూడెంట్ తను. సో ఆ విధంగా తనకి మ్యాక్సిమం పొటెన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో బెస్ట్ క్వాలిటీ సీడ్స్ తన దగ్గర ఉన్నాయి. సో ఆ విధంగా వాళ్ళు దాదాపు ఒక 15-20 years నుంచి ఈ డబ్బీ బ్యాడ్గా సాగులో ఉన్నారు. సో ఆ విధంగా కర్ణాటక డబ్బీ బ్యాడ్గా కన్నా కూడా తన దగ్గర బెస్ట్ క్వాలిటీ సీడ్స్ అయితే ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు ఆయన. ఎందుకనంటే ఆ సాగు గురించి కంప్లీట్ నాలెడ్జ్, పొటెన్షియల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో ఆ విధంగా సీడ్స్లో మెయిన్గా ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ అనేది ఉండాలి. సో ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ మేనేజ్మెంట్ తోటి మంచి సీడ్ డెవలప్ చేశారు అతను. సో ఆ విధంగా వర్షాధారంగా, నీటిపారుదల కాకుండా ఎలాగైతే కర్ణాటకలో మీరు వర్షాధారంగా పండించేటువంటి ఆ సీడ్స్ని తెచ్చుకుంటారు. సో అంత దూరం వెళ్ళి తీసుకునే బదులు మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళది కూడా సో కర్నూలు నుంచి మీరు డైరెక్ట్ ఆన్లైన్ అయినా తెప్పించుకోవచ్చు, లేకపోతే మీరు ఫీల్డ్ని వీక్షించి అక్కడికి వెళ్ళేసి తీసుకుందామన్నా కూడా మీరు 8309335844 సోమిరెడ్డి గారికి ఫోన్ చేసి సో ఆ విధంగా కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఆ విధంగా కర్నూలు వాళ్ళది. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు డబ్బీ బ్యాడ్గా సాగు చేయాలా వద్దా, మళ్ళీ మార్కెటింగ్ మెయిన్ ఇష్యూ అన్నమాట. సో మార్కెటింగ్ గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక సో ఈ చిన్న మార్కెట్ ఇప్పుడు మహబూబాబాద్ లాంటి మార్కెట్స్లోనంటే సో ఎక్కువగా సేల్స్ అయితే ఉండవు. వరంగల్ కానీ లేకపోతే ఖమ్మం కానీ గుంటూరులోనైతే ఇంకా మంచి సేల్స్ అయితే ఉంటాయి. సో వరంగల్లో మనకి చాలా రకాల బ్యాడిగలు సేల్స్ అవుతూ ఉంటాయి. 2043 5531 బ్యాడిగా, 355 బ్యాడిగా అండ్ అలాగే ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే అన్నీ సేల్స్ అవుతూ ఉంటాయి. సో అన్ని రకాల వెరైటీస్ అక్కడ కొనుగోలు అవుతూ ఉంటాయి. ఖమ్మంలో కూడా సేల్స్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే గుంటూరులో ఇంకా ఆ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట గుంటూరు మార్కెట్లోను. సో సేల్స్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీరు ఒకవేళ ఈసారి ఇప్పుడు మనం చాలా వరకు నష్టాల్లో ఉన్నాం కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ చాలా వరకు మిర్చి సాగు తగ్గిపోవచ్చు. సో ఆ విధంగా ఒక అరెకరానికి కానీ ఒక ఎకరానికి కానీ ఒక సపరేట్ మీరు సాగు చేసి, ఎందుకంటే దీంట్లో మనకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎకరానికి ఒక 15-20 క్వింటాల్స్ అనేది హైయెస్ట్ అనమాట మనం నీటిపారుదల కింద సాగు చేస్తే కనుక. సో వర్షాధారంగా చేసేది ఏంటంటే అది సీడ్ డెవలపింగ్ కోసం అనమాట. సో సీడ్ కోసం డెవలప్ చేసేది. సో మనం నీటిపారుదల కింద చేస్తే కనుక ఒక 15 క్వింటాల్ యావరేజ్గా మనం 1 ఎకర్కి వేసుకుంటే కనుక సో ఇప్పుడు మనకి 50,000 ప్లస్ అంటే 50,000కి పైగా ఒక క్వింటాకి ధర నడుస్తుందన్నమాట. నార్మల్గానైతే 30,000, 35,000, 40,000 ఆ లోపు ఉంటుంది అనమాట. సో ఈసారి ఇంకా డిమాండ్ ఎక్కువగా ఉంది. సో ఇదే డిమాండ్ ఎప్పటికీ ఉంటుందా అన్న ఒక డౌట్ మీకు రావచ్చు. సో మెయిన్గా ఏంటంటే ఈ డబ్బీ బ్యాడ్ అనేది రెస్టారెంట్స్లో అండ్ అలాగే అంటే ఆయిల్ ప్రొడక్షన్లో దీన్ని యూజ్ చేస్తారన్నమాట. నెయిల్ పెయింటింగ్స్ కానీ లేకపోతే స్ప్రేస్లో కానీ డియోడ్రెంట్స్లో కానీ అండ్ అలాగే ఇంకా చాలా రకాల ఉత్పత్తుల కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అండ్ అలాగే MTR బ్రాండ్ మీకు అందరికీ తెలిసిందే. సో వాళ్ళు కూడా ఈ డబ్బీ బ్యాడ్గా నుంచే ఏమంటారు అది
తీసుకుంటారు అన్నమాట. ఆ విధంగా దీని యొక్క ప్రొడక్షన్ ఇప్పుడు చాలా లీస్ట్ ఉంది. సో ఆ విధంగా డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఆ విధంగా మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ తర్వాత వచ్చే ఇంకో 2-3 ఇయర్స్ వరకు కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మీరు చూడవచ్చు, ఇది వర్షాధారంగా పండించేటువంటి దబ్బి మిర్చి అండి. ఇది ఓన్లీ వర్షానికి మాత్రమే పండించింది. ఆల్రెడీ ఇప్పుడు ఒక టైం హార్వెస్టింగ్ అయిపోయింది, ఇంకొక టైం హార్వెస్టింగ్ అయితే చేయాల్సి ఉందండి. కొద్దిగా కాయలు మనకి మగ్గడం కోసం చెట్టు పైననే, మనం ముడతలు రావడం కోసం చెట్టు పైననే పెట్టడం జరిగింది. చూడవచ్చు కాయలు కూడా మీరు ఎంత నాణ్యంగా ఉన్నాయో, అండ్ కాయల్లో కూడా ఎలాంటి డిసీజ్ యొక్క సిమ్టమ్స్ కానీ ఇవి కానీ లేవండి. అండ్ దాంతోపాటుగా చూడవచ్చు మీరు, అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు, కాయలు కూడా ఎలాంటి ప్రకారంగా ఉన్నాయో. ఒక్కొక్క కాయ సైజులో కానీ, కలర్లో కానీ, తర్వాత షైనింగ్లో కానీ ఉండొచ్చండి. మంచి కలర్లో మనకి ఉండడం జరిగింది. చూడండి, యావరేజ్గా ఇప్పుడు మనం ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 అండ్ 26, 27 అండి. అంటే దాదాపుగా మనకి ఒక 27 నుంచి 30 వరకు కూడా మనకి ఫ్రూట్స్ అయితే యావరేజ్గా ఒక మొక్కకి ఉండడం జరిగింది. ఇది ఆల్రెడీ ఒక సైమ్ కటింగ్ అయిపోయింది అండి. ఇంకా మీకు కటింగ్ కాకుండా ముందు అయితే దాదాపుగా ఒక చెట్టుకు వచ్చేసి మనకి యావరేజ్గా 20 దగ్గర నుంచి 40, 50, 60 వరకు కూడా ఉన్నటువంటి కొన్ని మొక్కలు అయితే ఉండడం జరిగిందండి. ఇది ప్యూర్లీ దబ్బి మిర్చి బ్యాడిగా అండి. ఇది మనకి ఇది ప్యూర్లీగా చూసుకుంటే కన్నా దబ్బి మిర్చి బ్యాడిగా చూసుకోవచ్చు. ఒక్కొక్క దాంట్లో కూడా మీకు కలర్లో కానీ, తర్వాత దాని యొక్క అపీరెన్స్లో కానీ చూడవచ్చు. ఇది వర్షాధారంగా పండించేదాన్ని మనకి సీడింగ్ కోసం అయితే ఉపయోగించుకోవడం అయితే జరుగుతుందండి. వాటర్ యొక్క ఫెసిలిటీ కూడా దీనికి ఏమీ కూడా లేదు. సో తనని రిఫర్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుపరిచితుడు అండ్ అలాగే చాలా సన్నిహితుడు కాబట్టి, సో తను కూడా ఒక యూట్యూబర్ కాబట్టి సో ఆ విధంగా నేను తనని రెఫర్ చేస్తున్నాను. సో ఆ విధంగా మంచి క్వాలిటీ ఎక్కడో దూర ప్రాంతం నుంచి తీసుకురావడం కన్నా మనకి నమ్మకంగా చాలా దగ్గరలో ఉంది కాబట్టి సో ఆ విధంగా మీకు చెప్తున్నాను అన్నమాట. సో అదనమాట సంగతి. ఉంటానికి రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.